శ్రీ రమణాష్టమి లేఖలు 233 ఉత్సవ వైభవం. ఇది 25 మార్చి 49న వ్రాసిన లేఖ. ఆశ్రమం వారిచే ఆహూతులై వచ్చిన వైదిక బృందం 19వ తేదీ చతుర్దశి ఆదివారం వేకువనే భగవద్ అనుజ్ఞను పొంది చండీ హోమం ఆరంభించి నవకన్యకా పూజాదులు నడిపారు. పూర్ణిమ సోమవారం 14వ తేదీన కుంభాభిషేకానికి అంకురారోపణమని, రాత్రి భోజనానంతరం విఘ్నేశ్వర పూజ జరుగుతుందని ప్రకటించడం వల్ల ఆ వేళకు ఆశ్రమంలో వేల కొద్దీ జనం చేరారు. అన్ని చోట్ల తళతళలాడే విద్యుత్ దీప కాంతితో ఆశ్రమం కైలాసతుల్యంగా ఉంది. వైదికశాలకు, ఆగమశాలకు శక్తి శివతాండవ లీలా చిత్రాలు చుట్టూ కట్టబడ్డవి. రోడ్డంతా అంగళ్లతో నిండింది. పందిళ్లకు పచ్చాకు తోరణాలు కట్టారు. ఆశ్రమం అంతటా బాజాలు మరుగుతున్నాయి. 8 దాటింది. మేళం ఆపారు. గోశాల వైపున వేదఘోష వినపడసాగింది. అదేమా అని అటు చూస్తే భోజనానంతరం గోశాల పక్కకు వెళ్ళి తిరిగి వచ్చే భగవానుని వెన్నంటి వైదికులు పూర్ణ కలశ సహితులై నివృత్తిపరమైన శృతిఘోషతో లోగడ పూజాదులను అందుతూ ఉన్న దేవాలయం వద్దకు తోడి తెస్తూ ఉన్నారు. సాక్షి స్వరూపులైన భగవాన్ సాక్షాత్ సదాశివుని వలె ఒక ఉన్నతాసనం మీద ఉపవిష్టులైన తర్వాత వేరొక జట్టు బ్రాహ్మణ బృందం 2 రోజుల క్రిందటనే వచ్చి ఉన్న పూరీ శంకరాచార్యుల వారిని దండ సహితంగా శృతి స్వరంతో తోడి తెచ్చి భగవానుని ప్రక్కన ఒక ఆసనమందు ఆసీనులను చేశారు. తదుపరి శ్రీ భగవాన్ ఉన్న స్థలానికి కొంత దూరం వరకు వరుసగా పంక్తులు తీర్చి వందలాది బ్రాహ్మణులు శ్రీవారిని పరివేష్టించి కూర్చుని వేదనాదం అనే రోదసీ కుహరమును ప్రతిధ్వనింపజేశారు. ఆ సభ బ్రహ్మసభ కన్నా మిన్నగా ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు. ఆ సభా మధ్యమందున్న భగవానుని వదనమండలం చుక్కలగమి నడుమ పూర్ణసోముని భంగిన్ అన్నట్లు క్షణక్షణం అపూర్వమైన చల్లని తేజో విశేషంతో విరాజిలజొచ్చింది. ఆ దృశ్యం చూసి అంతా ముగ్ధులై నిలిచారు. తేజోలింగమైన అరుణాచలుడే ఈ విధంగా ఆకారం పొందాడు కాబోలు అనిపించింది. ఇంతలో ఫల పుష్పాదులుంచిన పళ్ళెములు పట్టుకుని బ్రాహ్మణ బృందం ముందుకు రాగా సర్వాధికారి కుమారుడు టిఎన్ వెంకట్రామన్ పత్నీ సహితుడై వచ్చి ఫలపుష్పాదులు భగవాన్ పాద సన్నిధిలో సమర్పించి ప్రణమిల్లి దీక్షాకరణ కొరకు అనుజ్ఞనడిగి పీటల మీద కూర్చున్నాడు. ఆ తర్వాత అదే మర్యాదతో వైద్యనాథ స్థపతి తన పరివారంతో వచ్చి భగవానుకు ప్రణమిల్లి ధర్మకర్తల పూజానంతరం స్థపతి పూజ నడవవలసిన ఆచారం ఉండడం చేత ఆ కార్యారంభార్థమై శ్రీవారి అనుజ్ఞను పొందాడు. తదుపరి వైదికులు, గురుకులులు వరుసగా వచ్చి అనుజ్ఞ అడిగి కార్యక్రమం ఆరంభించి గణపతి పూజ జరిపించారు. అది పూర్తి కాగానే వాస్తుశాంతి, ఆచార్య భోజనం, వరుణం అయిన తర్వాత పునః వెంకట్రామన్ దంపతులు భగవాన్కు నమస్కరించారు. తదుపరి భక్త సమూహ సహితులైన భగవాన్ లేచి పూర్ణకలశ సహితులైన బ్రాహ్మణ బృందం వేదనాదంతో వెన్నంటి రాగా నూతన దేవాలయం ముందు ముఖమండపంగా కట్టబడ్డ కొత్త హాలు వద్దకు వచ్చి తాళపు చెవితో తలుపులు తెరిచి ప్రవేశ మహోత్సవ సూచకంగా లోపలికి ప్రవేశించారు. సరాసరి సమాధి వద్దకు వెళ్ళి లింగస్థాపనకు, మేరు ప్రస్థార శ్రీచక్రానికి కట్టిన స్థలాలను తాకి పరిశీలన చేసి ఆపై మూలస్థానాన్ని చుట్టి వస్తూ వివిధ మూర్తుల స్థాపనార్థం కట్టిన స్థలాలన్నీ అదేవిధంగా పరిశీలించి కోవెల నుండి ముఖమండపానికి వచ్చారు. అక్కడ శ్రీవారిని ఆసీనులను చేసే నిమిత్తం కొండశిలతో కొత్తగా నిర్మించిన యోగాసనం ఉంది. దాని మధ్య భాగంలో పద్మము, వెనక ప్రక్కన ప్రణవము చెక్కారు. 2 ప్రక్కల రాతితోనే మలిచిన సింహాలున్నాయి. 4 కోడ్లకు యుగపురుష లక్షణాలున్న విగ్రహాలున్నాయి. అన్నిటికీ బంగారు నీరు పోశారు. కుంభాభిషేకం నాడు శ్రీవారిని అందు ఆసీనులను చేయాలని మనవారి తలంపు. అందువల్ల పరుపులు పరచలేదు. భగవాన్ బయటికి వస్తారని అంతా అనుకుంటే తటాలన వారందులో ఆసీనులైనారు. అంతా విస్మయంతో నమస్కరించారు. అక్కడి నుండి కదిలిన భగవాన్ శ్రీచక్ర యాగశాల వైపుకు తిరిగి శాలా ప్రవేశం చేసి కలశాలన్నీ తాకిచూచి దాదాపు 10 గంటలకు యథాస్థానమైన స్వర్ణోత్సవ పర్ణశాలకు విచ్చేశారు. రాత్రి 2 గంటలకు పైన కళాకర్షణం, ఘటస్థాపనం జరిగింది. చండీయాగం ఆరంభించి వైదికశాల యందు శాస్త్రోక్తంగా నిర్వర్తించబడింది. ఆగమశాలలోనూ అలాగే జరిగింది. అన్ని చోట్ల అన్ని పరివార దేవతాహ్వానాలు, కలశస్థాపనలు జరిగి హోమాగ్నులు విరాజిల్లినాయి. ఈ హోమాగ్నులే కాక 4 జట్ల వాళ్ళు చతుర్వేదాలు పారాయణ చేశారు.
ఆ వేదనాదం శ్రవణ సుఖప్రదమైన ప్రాచీన సంప్రదాయాన్ని వ్యక్తపరుస్తూ ఆహ్లాదకరంగా ఉంది. ఇదే కాక దేవీ భాగవత పారాయణము జరిగింది. రెండవ నాడు ఇదే విధంగా హోమాదులు జరిగాయి. ఉదయం 7 గంటల మొదలు 10 గంటల లోపలను, సాయంత్రం 5 గంటల మొదలు 10 గంటల లోపల యాగపూజ జరిగింది. ఆ ఉదయమే 6 నుంచి 7 గంటల ప్రాంతంలో గోశాల నుండి వృషభాలను బాజా భజంత్రీలతో లోగడ పూజ జరుగుతున్న దేవాలయం వద్దకు తెచ్చి పసుపు కుంకుమ పూలమాలలతో వాటి కొమ్ములను అలంకరించి ఆ కొమ్ములకు తాడొకటి కట్టి లింగం కదిలించటం అనేది విధానం నడిపి ఆ వృషభాలను సాగనంపి తదుపరి లింగాన్ని ఎత్తించి ముందు మేళం, తర్వాత లింగం, ఆపై వేదధ్వనితో బ్రాహ్మణ బృందం నడవగా నూతన దేవాలయాన్ని ప్రదక్షిణిస్తూ లోపల ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అదేవిధంగా యోగాంబ, విఘ్నేశ్వర, కార్తికేయ ఆది మూర్తులకు కూడా నూతన దేవాలయ ప్రవేశం జరిపారు. ఆ రెండవ నాటి రాత్రి 10:30 నుండి 12 లోపల వేదనాదయుక్తంగా ప్రస్తుతం శివలింగానికి వెనుక భాగంలో ఉన్న మేరు ప్రస్థార శ్రీచక్ర స్థాపనార్థం స్వర్ణ నిర్మిత మేరు ప్రస్థార శ్రీచక్రాన్ని శ్రీ భగవాన్ నవరత్న సహితంగా ప్రప్రథమంగా యథాస్థానం అందు ఉంచగా భక్తులు మేరు ప్రస్థారాన్ని మంత్రయుక్తంగా స్థాపించారు. తదుపరి స్వర్ణ నిర్మితమగు వేరొక భూప్రస్థార శ్రీచక్రాన్ని లింగానికి అడుగు భాగంలో నవరత్న సహితంగా పొందుపరిచి బంగారం పొదపటానికి ఆలస్యం ఉండడం వల్ల కాలాతీతమవుతుందన్న భక్తుల విన్నపం ఆలకించి లింగాన్ని తాకిచూచి స్థపతి మొదలైన వారికి అది అందించి యథాస్థానానికి విచ్చేశారు. తక్కిన మూర్తి స్థాపనలు తదితరులచే జరపబడినాయి. 3వ దినం ఉషాకాలమందే కళాకర్షణం జరిగింది. నవరత్న నిధులపైన మూర్తులను బిగించారు. భగవాన్ నిమిత్తం చెక్కించిన యోగాసనము నవరత్న నిధులతో బిగించారు. 4వ దినం అన్నిట్లో ప్రధానమైనది. తెల్లవారుజామున 2కే బాజా శబ్దం విని చూద్దామని ఆశ్రమానికి వెళితే కాలు పెట్టే సందు లేకుండా జనం పడుకుని ఉన్నారు. అన్ని చోట్ల మేళం చేయడం వల్ల క్రమంగా అంతా లేచారు. తెల్లవారేసరికి యాగములు త్రిరాత్ర దీక్షతో ముగియటం వల్ల సకాలంలోనే సువాసిని పూజ జరిపి స్పర్శాహుతి పూర్ణాహుతులు జరపబడ్డాయి. ఉదయాన్నే కళాకర్షణ చేసి కలశాలు ఆలయంలో ప్రవేశపెట్టి శక్తిన్యాసం మూర్తులందు కావించబడింది. తర్వాత స్థపతులు పూర్ణ కలశములు శిరస్సును ధరించి మంత్రనాదంతో భగవాన్ని ప్రదక్షిణించి అనుజ్ఞనంది విమాన శిఖరం ఆరోహించారు. ఆ తర్వాత శ్రీవారిని నూతనాలయ ముఖమండపానికి తోడి తెచ్చి యోగాసనాసీనులను చేసి భక్తులంతా ప్రణతులై వినుతించారు. ఆపై భగవాన్ని యాగశాల సమీపంలో కుర్చీ మీద కూర్చుండబెట్టి విమాన శిఖరం మీద ప్రతిష్ఠించిన కలశానికి అభిషేకం చేశారు. తిరిగి భగవాన్ని ఆలయ అంతర్భాగానికి తోడి తెచ్చి నందికి ముందుగా మేజాబల్ల మీద కూర్చుండజేసి ముందు మేరు ప్రస్థారానికి, తర్వాత మాతృభూతేశ్వర లింగానికి కుంభాభిషేకం చేశారు. ఆ మహాకుంభాభిషేకం ముగిసిన వెంటనే భగవానుని యోగాసీనులను చేసి వారి సన్నిధిలో కొందరు భక్తులు ఆ కార్యనిర్వహణ దక్షులైన నిరంజనానంద స్వాములను పుష్పమాలాలంకృతులను చేసి సత్కరించారు. సాయంత్రం 4 గంటలకు కుంభాభిషేక ప్రయోజనమును గురించి ఆయుర్వేద వైద్యుడు బెంగళూరు రామచంద్రరావు భగవాన్ సన్నిధిలో ఉపన్యసిస్తూ హోమార్థం ఉపయోగించే సమిధలలో అనేక ఔషధులుంటాయని, మంత్రపూరితమైన ఆ ధూమం వల్ల శ్వాసకోశములకు సంబంధించిన వ్యాధులు ఉపశమించగలవని, అందుకే యజ్ఞయాగాదులు చేయడం పెద్దలు ఉపదేశించారని, ఇంకా ఎన్నెన్నో ప్రయోజనాలున్నాయని హేతుగర్భితంగా వివరించారు. సాయంత్రం 5:30 గంటలకు సికే విజయరాఘవన్ గారి తనూజల చేత పాటకచ్చేరి చేయించారు. రాత్రి 8 గంటలకు పైన మహాభిషేకం జరిగింది. తిరుప్పుగళ్ జట్టు వారొకరు ఆ 4 రోజులు భగవాన్ సన్నిధిలోనూ యాగశాలల వద్దనూ మృదుమధుర ఫణితితో భజన చేశారు. ఈ రోజుల్లో జరిగిన అన్నదానానికి అంతే లేదు. అందులో బీదల పంక్తికి పోలీసు సిబ్బంది, వాలంటీర్లు చక్కని ఏర్పాట్లు చేశారు. శ్రీ భగవాన్ పరిజన సమేతంగా పంక్తి పంక్తికి తిరిగి పరిశీలనగా చూసి వచ్చేవారు. ఆ దృశ్యమంతా సినిమా వారు ఫిలిం తీశారు. కడపట స్వస్తి వచనములతో ఉత్సవం పరిసమాప్తి చెందింది. ముఖమండపంలో ఇంకా పని పూర్తి కానందువల్ల ఆ రాత్రికే యథాస్థానమైన స్వర్ణోత్సవ పర్ణశాలకు వచ్చివేశారు భగవాన్. ఇట్లు సోదరి. 234వ లేఖ. పాదుకా పూజ. ఇది 26 మార్చి 1949 వ్రాసిన లేఖ. ఈ కుంభాభిషేక మహోత్సవం ఏర్పాట్లకు కారకులైన వారి ఉత్సాహం, సేవయందు ఆసక్తి, విశ్రాంతి నెరుగని దీక్ష పొగడదగినవి.
ఆశ్రమవాసులు, పోలీసు వారు, అనేక పాఠశాలల స్కౌట్లు, వాలంటీర్లు, శతాధికులైన రమణ భక్తులు రాత్రింబవళ్లు శ్రమపడి కార్యం జయప్రదం చేశారు. అందులో ప్రముఖులను సత్కరింపదలచి సర్వాధికారి నిరంజనానంద స్వాములు 18వ తేదీ నుండి వైదిక ఋత్విజులకు, గురుకులులకు, ఆశ్రమవాసులకు, శ్రమించిన తదితర భక్తులకు తగినట్లు బహుమతులు ఇవ్వడం ఆరంభించారు. అందులో ముఖ్యమైనది దేవాలయ శిల్పాచార్యుడైన వైద్యనాథ స్థపతిది. వారికిచ్చినది శ్రీవారి చిత్రపటం గల బంగారు పతకం. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నిరంజనానంద స్వాములు ఆ స్థపతిని భక్తుల మధ్యనున్న భగవాన్ సన్నిధికి రప్పించి శ్రీవారి చేతనే ఆ పతకం స్థపతికి ఇప్పించారు. ఆ స్థపతి భక్తిపరుడై భగవానునకు ప్రణమిల్లి, భగవాన్ సన్నిధిలో ఈ సేవ చేయగల మహాభాగ్యం నాకు లభించింది. ఈ పతకం మా కులదైవంగాను ఇలవేల్పుగాను పూజింపబడేలా భగవాన్ ఆశీర్వదించాలి అని ప్రార్థించాడు. భగవాన్ ఆదరదృష్టితో వారిని ఆశీర్వదించారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే 20వ తేదీ ఉదయం గ్రిద్దలూరి సాంబశివరావు గారు శ్రీ మాతృభూతేశ్వర సన్నిధి ముఖమండపంలో నిరంజనానంద స్వామికి పాదపూజ చేయాలని సంకల్పించారు. క్రొత్త కాషాయం తెచ్చి పాదపూజకు కావలసిన సామగ్రి సిద్ధపరిచి భగవాన్తో మనవి చేసి శ్రీవారిని అచ్చటకు దయచేసి యోగాసీనులైన తర్వాత తోడి భక్తులతోనూ బ్రాహ్మణ సమితితోనూ నిరంజనానందులను బలవంతపరిచి తీసుకొచ్చి మండపం మధ్య మేజా మీద కూర్చోపెట్టారు. నిరంజనానంద స్వామికి శరీరం కంపించి, ఓహో, మీరంతా నన్ను ఏమార్చాలని చూస్తున్నారా? చాలు చాలు ఈ భక్తి. నేను ఈ పూజకు అంగీకరించను. దేహాభిమానం పోయిన వారికి పాదపూజ కానీ తదితరులకు కాదు. నేను అందుకు అనర్హుడను అంటూ ఆసనం దిగి క్రింద చతికిలబడ్డారు. సాంబశివరావు గారు విడవక బ్రతిమలాడసాగారు. వీరిక సంకటం. ఈ సందిగ్ధావస్థలో చెట్టను ఏదో స్ఫురించినట్లు స్వామి ముఖం వికసించింది. గద్గద స్వరంతో, మీరిక విడవరన్నమాట. అయితే ఆ లింగం వద్ద భగవాన్ పాదుకలున్నాయి, అవి తెచ్చి పూజించండి అని పాఠశాల వటువును చూచి అవి తెమ్మన్నారు స్వామి. ఒక భక్తుడు ఆ పాదుకలు కుంభాభిషేకానికి ముందే చేయించి వెండి తొడుగును వేసి తెస్తే భగవాన్ పాదాలు ఆంచి ఇచ్చారు. అవి లింగం వద్ద ఒక పళ్ళెంలో పెట్టి పూజిస్తున్నారు. సర్వాధికారి ఆజ్ఞానుసారం బ్రాహ్మణ బాలకులు ఆ పళ్ళెను తెచ్చి వారి ముందు పెట్టారు. అప్పుడు సాంబశివరావు గారు మంత్రయుక్తంగా అభిషేకం చేస్తే నిరంజనానంద స్వామి భక్తిపరులై ఆ పాదుకలు తుడిచి పళ్ళెంలో పెట్టారు. పూజ జరిగింది. కాషాయం ఆ పాదుకల మీద కప్పి పళ్ళెం నిరంజనానందులకు అందిస్తే అందుకుని కళ్ళకద్దుకుని ప్రసాదంగా కాషాయం గ్రహించి, ఇదిగో వినండి, మీ నిర్బంధం వల్ల ఈసారికి ఈ పాదుకా పూజకు అంగీకరించానని మరెప్పుడు ఎవరు చేరాదు. భగవాన్ సన్నిధిలో ఇలాంటివేవి పనికిరావు అన్నారు స్వామి. కుంభాభిషేక దినం మొదలు ప్రతినిత్యం మహాన్యాసపూర్వకంగా అభిషేకాదులు జరపబడుతున్నాయి. వైశాఖ శుద్ధ చవితి సోమవారానికి సరి అయిన 2 మే 1949వ తేదీన మండలాభిషేకం జరగగలదు. సచ్చిదానంద స్వరూపులైన భగవాన్ సన్నిధిలో జరిగిన ఈ మహాకార్యం యుధిష్ఠిరుని రాజసూయాన్ని తలపించిందంటే అతిశయోక్తి కాదు సుమా. తమ సన్నిధిలో ఇన్ని పనులు, ఇన్ని విధులు జరుగుతూ ఉన్నప్పటికీ తాము సాక్షి మాత్రంగా ఉండి అన్నీ చూస్తూ వింటూ సరి సరి అని తల ఊపుతూ సాక్షాత్తు సదాశివుని వలె ఆసీనులై కృపావీక్షణముల వల్లనే వచ్చేవారినందరినీ ఆదరిస్తూ అవ్యయానంద సాగరంలో ఓలలాడించారు భగవాన్. ఇట్లు సోదరి. దీంతో 234వ లేఖ పూర్తయింది.